హలో గైస్ ఈ రోజు కూడా మా ఫ్రెండ్ గారి బైక్ అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు. మీకులాగే నేను కూడా అనుకున్నాను అందులో పెట్రోల్ లేదేమోనని. కానీ తెలిసిందేమంటే అందులో బ్యాటరీ డౌన్ అయింది. ఇక చేసేదేముంది ఆ బ్యాటరీకి ఛార్జ్ చేయించడం తప్పితే ఆ బ్యాటరీ ఓపెన్ చేయడానికి ఒక యుద్ధమే చేశారు మా వాళ్ళు అయితే. ఇక మనం ఊరుకుంటామా? మనకు అసలు ఇలాంటివంటే ఇంట్రెస్ట్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఎంటర్ అవగానే చాలా ఈజీగా బ్యాటరీ అయితే బయటికి తీసేసాము. ఇక ఆ బ్యాటరీని తీసుకొని బ్యాటరీ షోరూమ్కి అయితే వెళ్ళిపోయాము ఛార్జ్ చేయించడానికి. ఆ బ్యాటరీ షాప్ అన్న కూడా మా కోసం చాలా ట్రై చేశాడు ఆ చనిపోయిన బ్యాటరీని బతికించడానికి. కానీ తెలిసిందేమంటే ఆ చనిపోయిన బ్యాటరీని ఇంకేం చేయలేమని కొత్తదైతే తీసేసుకున్నాము. బిల్ పే చేసిన తర్వాత వచ్చిన ₹6 క్యాష్ బ్యాక్కి మా ఓడి ఎగ్జైట్మెంట్ చూడండి, చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయాడు. ఇక ఆ బ్యాటరీని తీసుకొని బైక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఫిట్ చేయడానికి. చాలా అంటే చాలా కష్టపడి బ్యాటరీని అయితే జాగ్రత్తగా ఫిట్ చేసాము. కానీ చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల మళ్ళీ మెకానిక్ అన్న దగ్గరికి అయితే తీసుకొని వచ్చాము. బండి గేర్లో ఉండగా అసలు స్టార్ట్ అవ్వట్లేదు ఎందుకో కొత్త బ్యాటరీ వేసినప్పటికీ. ఇదే విషయాన్ని మెకానిక్ అన్నకైతే మా ఓడైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. మెకానిక్ అన్న బాగు చేసిన తర్వాత బైక్ అయితే చాలా ఈజీగా స్టార్ట్ అయిపోయింది. మా ఓడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సరే బాయ్ మరి.